అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. ఆ ప్రెస్ మీట్లో చాలా మాటలు మాట్లాడాడు. ఎంత అమాయకంగా మాట్లాడాడంటే, నేను ఒక భూ సర్వే చేసేసాను, నా పేరు మీద నా బొమ్మతోటి ప్రజలందరికీ కూడా నా ప్రచార పిచ్చితోటి నా బొమ్మ ఉండిపోవాలని చెప్పేసి అని నా బొమ్మలు వేసుకొని పాస్బుక్లు గట్రా జారీ చేసేసాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నా బొమ్మ తీసేశారు. ఇది చాలా అన్యాయం. అసలు చాలా మాటలు మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తామనండి. వైఎస్ఆర్ జగన్ అన్న భూసురక్ష అనేది ఏదైతే ఉందో, భూరక్ష పేరును జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా 15 కోట్ల రూపాయలు డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దాన్ని మిషన్ పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అవునవును. అంటే ఎంత పనికి మాలిన పని చేస్తా ఉన్నాడు. దానికి 15 కోట్ల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. మరి మీ బాబు గారు సొమ్ము అని చెప్పేసి నీ బొమ్మ ఏం చేసుకున్నావా? సరిహద్దుల పైన పాస్బుక్ల పైన నీ అబ్బసొత్తా. మరి దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావన్నా? నీ బొమ్మ వేయించుకోవడానికి, నీ పేరు చెక్కిన దానికి, చెరపడానికి 15 కోట్లు అన్నా బాగానే ఉంది. మరి వేయించడానికి ప్రజల సొమ్ము ఎంత ఖర్చు పెట్టావు నువ్వు? అది పనికిమాల పని కాదా? మరి నేను పనికిమాల అనాలా వద్దా? సిగ్గనిపించట్లా? ప్రజల సొమ్ము నీ ప్రచార పిచ్చితోటి నీ బొమ్మ ఉండాలని చెప్పేసి అని సరిహద్దుల పైన పాస్బుక్ల పైన నీ బొమ్మ వేసుకున్నావు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి చెరిపోతే నీకు నష్టం వచ్చిందా? అలాగే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద నీతి కోరులు చెప్తున్నావు నువ్వు. మాకు సిగ్గనిపించట్లా? కొంచెం కూడా మాట్లాడుతూ తొన్నమూ తీసుకుని నవ్వెత్తడి హి అంటాడు అంతే. సిగ్గా పోవడం మన ఎదబోతిక్కి. ఈయన రాళ్ళు ఇయ్యాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనిక్ రాళ్లను దాని మీద భూరక్ష భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు. భూరక్ష రాళ్ళు కాదు, భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడం సరిపోయేది. అందుకు కాదు, నీ బొమ్మ నీ పేరు ఉన్నందుకు. నీ బాబుగారు సొమ్మేమి ఇవ్వట్లేదు. నువ్వు భారతీయ సిమెంట్లోనో లేదంటే సాక్షిలో వచ్చే ఆదాయాన్ని తీసుకొచ్చి మాకేమి ఇవ్వట్లేదు. నీ బొమ్మ ఎందుకు ఉండాలండి? నీ పేరు ఎందుకు ఉండాలండి? ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజముద్రో ఇంకోటో లేదంటే ఏదైనా ఒక పేరు పెట్టి మనం ప్రచారం చేసుకోవాలి. కానన్నా స్వయంగా నీ పేరు నీ బొమ్మ వేసుకొని ఏమి చేయకూడదన్నా. అలా చేస్తే చేస్తారు. నువ్వు ఖర్చు పెట్టలేదా? ప్రభుత్వ భవనాలకు నీ పార్టీ రంగు వేసుకోలేదా? 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ఏత్తానికే తీత్తానికి మళ్ళీ ఏత్తానికి మళ్ళీ తుడుపుతానికి. ఒకసారి పార్టీ రంగులు వేసుకున్నాడు 1,500 కోట్ల రూపాయలు అంతా ఖర్చు పెట్టి. హైకోర్టు గడ్డెట్టేసింది. గడ్డెట్టేస్తే మళ్ళీ కలర్ మార్చాడు. మధ్యలో మట్టి రంగు ఏదో వేసాడు. ఇది మట్టి రంగు అన్నాడు. కాదురా ఎరిపప్ప, ప్రభుత్వానికి కొన్ని కలర్లు ఉంటాయి, అవన్నీ చూసి మనం తగలాడాలంటే మళ్ళీ మార్చేసారు దానికి. మరి ఆ డబ్బులన్నీ ఎవరికి ఇస్తావన్నా? 15 కోట్ల రూపాయలకు నువ్వు గిలగలాడిపోతావు ఉంటే 4,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నువ్వు ఖర్చు పెట్టేసావు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? సరిహద్దుల పైన భూరక్ష ఉందనో ఇంకొకటి ఉందని చెరపలా. నీ బొమ్మ ఉన్నందుకు, నీ పేరు ఉన్నందుకు చెరిపేశారు. చెరుపుతారు కూడా, గుర్తుపెట్టుకో బాగా. సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ ను దగ్గర తుడిచేస్తున్నాడు. అబ్బో యూనిక్నెస్ అంటే ఏంటన్నా? నీ పేరు నీ బొమ్మనా? సిగ్గనిపించట్లా? కడుపు అన్నదంటున్నావా గడిదంటున్నావా? ఏం మాట్లాడు ఇంకా? పనికి మాలిన పని కాకపోతే ఇదేంటండి? ఎవడన్నా బుద్ధునోడు చేస్తాడు. అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే. దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన, ఫౌండేషన్స్ చేసిన, నేనే దాన్ని కమిషన్ చేసిన, కంప్లీట్ చేసిన. దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిజిల్ చేసి ఆ పేరుని తీసిస్తాడు. ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. లేదన్నా, నిన్ను మించిన పనికి మాలిన సవట ఇంకెవ్వడం ఉండడన్నా. పాస్బుక్ల పని కాదు, అన్ని మాట్లాడావు కదా నువ్వు. ఇన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చావు కదా. సరిహద్దురాలు, పాస్బుక్లు, లేదంటే అంబేద్కర్ విగ్రహం పైన, లేదంటే అక్కడ సరిహద్దురాలు పైన, లేదంటే ఆ ఫౌండేషన్ స్టోన్ మీద నా బొమ్మ ఉందని, నా పేరు ఉందని చెప్పేసి తీసేయాలని మాట్లాడి నువ్వు. పాస్బుక్ల పైన నీకు సంబంధం లేదు. పాస్బుక్లు కానీ లేదంటే సరిహద్దురాలు కానీ నీకు సంబంధం లేని వ్యవహారాలపైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు, నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు అన్న దానికి సమాధానం చెప్పు ముందు. ఎందుకు వేసుకోవాలంటే నీ ఆస్తి పెంచలేదు, మీ నాన్నగారు ఆస్తి పెంచలేదు, లేదంటే నీ సాక్షిలో వచ్చే వాటాలు కానీ లేదంటే అందులో వచ్చే లాభాలు కానీ, భారతీయ సిమెంట్లో వచ్చే లాభాలు కావచ్చు, ఎందులోంచి కూడా నువ్వు ప్రజలకు 10 రూపాయలు పంచిపెట్టింది లేదు. నీ ఫోటో నీ బొమ్మ ఎందుకు వెయ్యాలండి? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలో లేదంటే నిన్ను సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు, గ్రేట్ ఆంధ్ర లాంటి వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఇదే క్వశ్చన్ అడిగారు. అన్నీ బాగా మాట్లాడేవారు నాయన,
చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడు. చివరికి నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు దాని ఒక్కదానికి సమాధానం చెప్తే బాగుండేది. చెప్పాలి కదా, పాస్బుక్ల పని నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు అని దానికి సమాధానం చెప్పాలా వద్దా? దానికి మాత్రం సమాధానం చెప్పడండి, మిగిలిన అప్పబాయకోళ్ళండి చెప్తాడు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. ఇవాళ ప్రభుత్వం ఆ సరిహద్దుల పైన ఆ పేర్లు తుడిచేసిన, బొమ్మలు తుడిచేసిన కేవలం నీ పేరు బొమ్మ ఉందని చేస్తున్నారు. అవసరం లేదు. ప్రభుత్వ కార్యక్రమం అది. ప్రభుత్వ కార్యక్రమం ఏమి నీ సొంత కార్యక్రమం కాదన్నా, నీ పార్టీ కార్యక్రమం కూడా కాదు అది. నీ పార్టీ ఫండ్ నుంచో లేదంటే ఇంకో నుంచి ఇచ్చుంటే కనుక నీ బొమ్మ వేసుకున్నా, నీ పేరు వేసుకున్నా చెల్లుబాటు అవుద్దేమో. కానీ ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెడుతూ నీ బొమ్మలో నీ పేర్లు వేసేసుకుంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించమన్నా నీ బొమ్మ ఎందుకు ఉండాలి? నువ్వు చేసింది ఏముందని చెప్పేసానా నీ బొమ్మ ఉండడానికి? దానికి సమాధానం చెప్పు. నీకు బొమ్మ వేసుకోమని చెప్పి సలహా ఇచ్చిన ఎదగ ఎవడో, నువ్వు ఎందుకు వేసుకున్నావు బొమ్మ? పాస్బుక్ల పైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు అన్న దానికి సమాధానం చెప్పు. వేసావా లేదా? చివరాఖరికి ప్రభుత్వ భవనాలకి, సమాధులకి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, పాస్బుక్ల పైన ప్రతి దానిపైన నీ బొమ్మ వేసుకొని నేనేదో ఒక 30 ఏళ్ల పాటు లేదంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే ఉద్దేశంతో నీ బొమ్మలే వేసుకొని ఇక్కడికి వచ్చి ఎవరికన్నా నువ్వు చెప్పే అప్పబాయకర్లు దానికి సమాధానం చెప్పాలి. అన్నిటికీ చెప్పుకొచ్చాడు, అన్నీ చెప్పుకొచ్చాడు. నేను ఏకంగా దేశంలో ఎవరో చేయలేని పని చేసేసాను, ఇది ఒక మహాయజ్ఞం, ఇది క్రెడిట్ చోరీ. ఏం క్రెడిట్ చోరీ అన్నా? నువ్వేమంత పీకి పోటీ చేసావని చెప్పేసి క్రెడిట్ చోరీ చేయడానికి బాబాయ్ని వేసేసినందుక మాట్లాడితే బాబాయ్ గురించి మాట్లాడుతూ ఇది చాలా అన్యాయమైంది, అక్రమమైంది, మమ్మల్ని ఎలా విషప్రచారం చేస్తున్నారో మా గురించి మాట్లాడుతున్నారని మాట్లాడి మీరు అసలు బాబాయ్ మాట్లాడితే రాజకీయం చేసిన ఎవడన్నా రాజకీయం చేసింది ఎవడని అడుగుతున్నా. మొదట్లో ఏదో గుండెపోటు అన్నారు, బాగానే ఉంది, ఓకే. తర్వాత గొడ్లపోటు అన్నారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాశారా లేదా? ఆ రోజు మీరు రాజకీయంగా మీ బాబాయ్ హత్యని, మీ బాబాయ్ చావుని చంద్రబాబు నాయుడు గారి అంటకట్టేసి ఆయన చేతిలో పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని దానికి రాజకీయ రంగు పొలిమినోడు ఎవడో నువ్వు కాదా? అవునా? మరి ఈరోజు ఏమన్నా మాట్లాడితే ఎందుకంటే ఏడుస్తారు? వివేకానందరెడ్డి గారి మరణం ఏదైతే ఉందో, హత్య ఏదైతే ఉందో దాన్ని రాజకీయం చేసింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. తర్వాత సిబిఐ విచారణలో తేలింది ఏంటి? ఆ హత్య వెనకాల ఉన్నది ఎవరో? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. అవినాష్ రెడ్డి నీ పార్టీ ఎంపీ, భాస్కర్ రెడ్డి నీ సొంత చిన్నాన్న, అవినాష్ రెడ్డి కూడా నీ సొంత తమ్ముడే. ఆ హత్య వెనకాల ఉన్నది ఎవర్రా అంటే మీ కుటుంబ సభ్యులే. ఇంకా లోతుగా విచారణ జరిగితే దాని వెనకాల నువ్వు ఉన్నావా లేదంటే ఇంకొకరున్నారో తేలుద్ది, పక్కన పెట్టేసేది. డైరెక్ట్గా షర్మిల కావచ్చు లేదంటే సునీత కావచ్చు, వాళ్ళైతే నీ పేరే ప్రస్తావించారు డైరెక్ట్గా ఈ హత్య వెనకాతల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి. మేము అది కూడా అనట్లా. ఆ రోజు ఆ హత్యని, మీ బాబాయ్ మరణాన్ని రాజకీయం చేసినోడు ఎవడో? నువ్వే కదా. మరి ఎందుకు ఇక్కడికి వచ్చి అప్పబాయకోర్లు అంటే మీకు అనుకూలంగా ఉంటే ఎన్ని రాజకీయంగా అంటే ఎన్నన్నా చేయొచ్చు, ఎదుటోడు ఏదన్నా మాట్లాడితే మళ్ళీ మనకు నొప్పి వచ్చేద్దా? ఇక ప్రచార పిచ్చ గురించి నువ్వే మాట్లాడాలి, మేము వినాలి. ఇక్కడ ఇంకా మాట్లాడు. ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడో తెలీదా? నీ హయాంలో ఏం అట్లా రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు? ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి? ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియదు రైతు. ఒక్క నిమిషం చాలా మాట్లాడుతున్నా. ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియదు రైతు. ఎంత పనికి మాలినోడు అంటే అంత పనికి మాలినోడు. నువ్వే పనికి మాలినోడు అన్నా, నువ్వు సవటం అన్నా, నువ్వు పరమ సవటం ఉన్నా. నా దృష్టిలో అయితే నీ అంత పరమ బోగు సవటం ఇంకెవడో ఉన్నాడు నా దృష్టిలో. ఒకవేళ నేను చెప్పే పదాలు కొద్ది కఠినంగా ఉన్నా కానీ రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా అదేదో నీ సొంత ఆస్తిలాగా దుబారాగా ఖర్చు పెట్టేసావన్న. పాస్బుక్ల పైన బొమ్మకి, సరిహద్దుల పైన బొమ్మకి, సమాధి మీద రంగులకి, ప్రభుత్వ భవనాలకి రంగులకి, నీ పార్టీ ఆఫీసులు కేటాయించుకోవడానికి, లేదంటే సలహాదారుల పేరుతోటి నీ పార్టీలో ఉన్న నాయకులకి, నీ ముఖ్య అనుచరులకి పదవులు కట్టబెట్టేసుకొని నెలకు 5 లక్షలు 6 లక్షలు ఈ సలహాదారుల పేరుతో నొక్కేసేమన్నా. దాదాపు 70 మందిని పెట్టుకున్న సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులుగా. ఒకటా రెండా? రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. ప్రతిరోజు విజయవాడకు చెందిన ఒక ప్రముఖ హోటల్ నుంచి ఒక పూటకి 70,000 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం తెప్పించుకుని పోరంట ముగ్గురికి. మరి అంత కాస్ట్లీ ఐటమ్స్ ఏం తెప్పించుకున్నావో మాకు ఎవరికి తెలియదు అన్న.
నువ్వే చెప్పుకురావాలి. వాళ్ళు ఇక్కడ ఎన్ని కూడా నీతి కౌరులన్నీ కూడా నువ్వు చెప్పాలా, మేము వినాలి. ముందు ఆ ఒక్కదానికి సమాధానం చెప్పు. సరిహద్దురాల పైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావో, పాస్బుక్ల పైన నీ బొమ్మ వేసుకున్నావో, ఎందుకు వేసుకున్నావో, దానికి నీకు సంబంధం ఏంటి? అసలు బొమ్మ వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ప్రచార పిచ్చా కాదా అనేది దానికి క్లారిటీగా నువ్వు సమాధానం చెప్పిన రోజున ఈ అప్పాబాయకూరలు ఎన్నికవరు అని చెప్పుకురా. నువ్వు చెప్పొద్దు అన్న, ఇలాంటి డైలాగులు నువ్వు కొట్టొద్దు. అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.